హాయ్ అండి, నేను పక్కపల్లి రమాదేని. ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మాయి 10th మార్కులు అయితే అడుగుతున్నారు. నాకు వీడియో తీయడానికి కుదరలేదండి, అందుకని చెప్పి నేను వీడియో తీయలేదు. మీకు చెప్పక ఇంకెవరు చూద్దాం చెప్పండి. తీసి వీడియో పెడదాం అనుకున్నా, ఈ లోపల కామెంట్లు అయితే పెడుతున్నారు. అమ్మాయికి 10వ క్లాస్ కదా, మార్కులు ఎన్ని వచ్చినాయి అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. మా మంచి కోరేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరూ కూడా. నా వీడియో చూసింది కాక అమ్మాయి 10th క్లాస్ అని చెప్పి నేను వీడియోలో చెబుతున్నాను, మీరు చూస్తున్నారు, మీరు కామెంట్లు కూడా పెడుతున్నారు. నేను అక్కడ చెబుతానే ఉన్నాను అమ్మాయికి, అమ్మ 10th క్లాస్ మార్కులు వచ్చినాయి కదా, వీడియో చేద్దాము, అందరు అడుగుతారు, వాళ్ళు కామెంట్లు పెట్టగలికి మనం చెప్పేద్దామని కూడా అన్నాను. కానీ కుదరలేదండి, కుదరక చెప్పలేకపోయాము. అది ఇప్పుడైతే మీరు కామెంట్లు పెడుతున్నారు కదా, మీరు కామెంట్లు పెడుతున్నారు, నా పనులన్నీ పక్కన పెట్టేసి ముందు వీడియో చేయాలి, చేసి మీకు చెప్పాలి, అందుకని చెప్పి నేను వీడియో అయితే చేస్తున్నాను. అక్షర, నీ గురించి అడుగుతున్నారు. 10వ క్లాస్ మార్కులు వచ్చినాయి కదా అడిగారు, మార్కుల గురించి అడిగారు కాబట్టి చెప్పేదరము నాది, చెప్పాలి కూడా. కాకుంటే నాకు లేట్ అయిపోయింది, లేకుంటే బాగా చెప్పాల్సింది మీకు. నేను ఆ రోజే వీడియో తీసి పెడదాం అనుకున్నా, అనేది చెప్పేస్తాను. సాంబార్ బుట్టి 488 488 మార్కులు వచ్చినాయండి. అమ్మాయి అయితే పాస్ అయింది, ఏమి ఇబ్బంది లేదు. మేము కష్టపడి చదివించినందుకు అమ్మాయి పాస్ అయింది. మళ్ళీ అబ్బాయి కూడా డిగ్రీ ఫైనల్ అయిపోయింది, అబ్బాయి కూడా పాస్ అయ్యాడండి. మా కష్టానికి తగ్గట్టుగా చక్కగా వాళ్ళు పాస్ అయ్యారు. మా కష్టం ఎడిపోయిందో తెలియదు, మేము ఇంత కష్టపడి వాళ్ళని చదివించాం కదా, మా కష్టం అంతా ఎడిపోయిందో తెలియదు, కానీ ఫైనల్ పాస్ అయ్యాడండి. కాలేజీకి సెకండ్ అయితే వచ్చాడు. చాలా చాలా సంతోషం. పిల్లలు అయితే చక్కగా చదువుకున్నారు, చదువుకొని చక్కగా పాస్ అయితే అయ్యారు. మా కష్టానికి తగ్గట్టు ఇల్లు అయితే ఇచ్చారు, మాకు అంతే చాలు, అంతకుమించి ఏం లేదు. మేము చదివించినందుకు వాళ్ళు చక్కగా చదువుకున్నారు, పాస్ మార్కులు వచ్చినాయి, అంతకన్నా ఏం కావాలి చెప్పండి, పాస్ అయ్యారు.